డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వర. దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే గారి పుస్తకం. పన్నెండవ భాగం 19:3:25. 55వ శాపం. కుక్క భిక్షుకుణ్ణి శపించడం. ఉత్తరకాండ ప్రక్షిప్తం. సర్గ 2/59, సర్గ 60. ఈ కథ శ్రీరాముడి నిష్పక్ష న్యాయ పాలన వివరించే వశిష్ఠ కశ్యపములు వ్యవహార దక్షులైనటువంటి మంత్రుడు, ధర్మజ్ఞులైన పండితులు, వేదవేత్తలైన బ్రాహ్మణులు, నీతి కోవిదులు, రాజులు తదితర సభాసదులు గల ఒక రాజసభలో శ్రీరాముడు రాజధర్మాలు పాలిస్తున్నాడు. అతని రాజ్యంలో అందరూ ధర్మయుక్తమైన శాసనాలు చెల్లుతూ ఉండే. ఎవళ్ళకి ఏ విధమైన బాధలు లేవు. ఎవ్వరూ ఎవరిని గురించి కూడా అభియోగం వినిపించటంలా. అయినా రాముడు తన వద్ద కార్యాధ్యేయి ఎవరైనా వస్తారేమో అని తెలుసుకుంటాడు. ఒకసారి ఒక కుక్క రాజద్వారం దగ్గరకు వచ్చి అక్కడ గల లక్ష్మణుడి వైపు చూస్తూ అరవసాగి. లక్ష్మణుడు దాని దుఃఖ కారణం అని దాని మీద ఆ కుక్క అన్ని భూతాలకు శరణ్యుడై, క్లేశ హితకర్ముడై, అభయప్రదాత అయిన వెలుగు శ్రీరాముని సమక్షంలోనే నా పని సాధించాలనుకుంటున్నా, నీకు చెబితే ఉపయోగం లేదు. అప్పుడు లక్ష్మణుడు దాని రాజసభలోకి తీసుకొని పోయాడు. కానీ అది రాముడి ఆజ్ఞ లేనిదే. నేను లోపలికి రాను అని. తర్వాత రాముడు అభయమిచ్చి ఆ కుక్క రాజభవనంలోకి రప్పించి ఎందుకు వచ్చిందో అడిగాడు. కారణమే, ఆ కుక్కకు తల పగిలి ఉంది. ప్రభు, సర్వార్థసిద్ధుడైన ఒక భిక్షుకుడు బ్రాహ్మణుల ఇళ్లలో ఉంటుంటాడు. అతడు ఇవాళ నన్ను అకారణంగా ఈ విధంగా కొట్టాడు అని అది విన్నవించి, రాముడు వెంటనే ఆ భిక్షకుణ్ణి పిలిపి, కుక్క ఎందుకు కొట్టావయ్యా అని అడిగితే, భిక్షా సమయం ముగిసింది, అయినా ఆకలి చేత నేను ఇంటికి తిరిగి భిక్ష అడుగుతున్నా. ఈ కుక్క దోవకు అడ్డంగా వచ్చింది. నేను మళ్ళా తోసినా అది పోవటం. అందువల్ల కోపంతో దాని తలపై నా కర్రతో కొట్టి, మహారాజా, నేను అపరాధి, నన్ను దండింపు. మీ వల్ల శిక్షింపబడితే నాకు తిరిగి నరకం వెళ్ళాల్సిన అవసరం కలగదు అని చెప్పి రాముడప్పుడు సభాసదులను, ఇతనికేమి శిక్ష విధించదగునో తెల్పండి. మునులు, ధర్మజ్ఞులు, పండితులు, మంత్రులు, మహాజనులు అందరూ సభాసదు. ఇతడు బ్రాహ్మణుడు కనుక అవధ్యుడు. ఇతనికి శరీర శిక్ష ఈయదగదు అని పని. అందుమీద ఆ కుక్క సవినయంగా ఇలా అన్నది, యది తుష్టోసి మే రామ యది దేయో నరో మమ ప్రతిజ్ఞాతం త్వయా వీర కిం కరోమీతి విశ్రుత ప్రయచ్చ బ్రాహ్మణస్యాస్య కౌలపథ్యం నరాధి కాలంజరే మహారాజ కౌల సత్యం ప్రదీయతాన్. రామచంద్ర, నన్ను అనుగ్రహించి నా కోరిక మన్నింపదలస్తే నా విన్నపం విను. రాజా, నువ్వు ప్రతిజ్ఞాపూర్వకంగా నా కార్యం సాధిస్తానని చెప్పా. ఇలా ప్రతిజ్ఞాబద్ధుడవైనందువల్ల నేను కోరినట్లు ఈ బ్రాహ్మణుడు కులపతి మహంతుగా చెయ్యి. అతన్ని కాలంజర పర్వతంలో ఒక మఠాధిపతిగా నియమించు అని.
రాముడు ఆ బ్రాహ్మణుడికి ఆ మఠాధిపత్యమిచ్చి వెంటనే అతడు ఏనుగుపై సవారు చేస్తూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళి అప్పుడు శ్రీరాముడి మంత్రుడు చిరునవ్వుతో ఇలా అన్నారు, మహారాజా, వీరికి మీరు వరమిచ్చారు, శాపం కానీ శిక్ష కానీ ఇచ్చినట్లు లేదే అన్న. దానికి రాముడు ఇలా, ఏ కర్మకు ఎలాంటి పరిణతి కలుగుతుంది, దేనివల్ల జీవుడికి ఎలాంటి గతి కలుగుతుందో మీకు తెలియదు. బ్రాహ్మణులకు మఠాధిపత్యం ఎందుకు ఇవ్వబడిందో ఈ కుక్క బాగా తెలుసు దానికి. అప్పుడు రాముడు ప్రశ్నింపగా కుక్క ఇట్లా పడి, నేను కిందటి జన్మలో మఠాధిపతి, అక్కడ యజ్ఞశిష్టాన్నాన్ని భుజిస్తూ దేవబ్రాహ్మణ సేవ చేస్తూ దాసదాసీ పరివారాన్ని న్యాయోచితంగా భాగమిస్తూ శుభకార్యాల మీద అనురక్తి చూపుతూ సకల సద్గుణ సంపత్తితో మెలగి అందరి మన్ననలు పొందేవారు. అయినా ఈ జన్మలో నాకు దుర్గతి పడి అలాంటి ఎడ కోప స్వభావుడు, ధర్మం వదిలినవాడు, పరులకు కీడు చేయించటమే పనిగా కలవాడు, క్రూరుడు, కఠినుడు, మూర్ఖుడు అయిన బ్రాహ్మణుడు మఠాధిపతి అయితే తనతో పాటు ఇటు 7 తరాలు అటు 7 తరాలు వాళ్లను కూడా నరకంలో పడవేయక తప్పదు. కనుక ఏ పరిస్థితిలోనూ మఠాధిపత్యం తీసుకోకూడదు. ఎవడైనా ఒకడికి వాడి పశుపుత్ర బంధువులనందరినీ నరకంలో పంపాలనుకుంటే వాడిని దేవ బ్రాహ్మణ గో సంస్థలకు అధిపతి చెయ్యాలి. ఎవడు బ్రాహ్మణ దేవ స్త్రీ బాలకుల ధనం అపహరిస్తాడు, ఎవడు తాను దానం చేసిన సంపద తిరిగి తీసుకుంటాడు, అతడు ఇలాంటి ఇష్టబంధు సహితంగా నశిస్తాడు. దేవతా బ్రాహ్మణ ద్రవ్యం అపహరించిన వాడు శీఘ్రమే అవీచి అనే ఘోర నరకానికి పాలవుతాడు. ఇది వరంలాగా కనిపించేటువంటి ఘోర శాపం. ఇది నేను రేడియో వాళ్ళు సూక్తి ముక్తావడో ఏదో ఉంటుంది, సూక్తి సుధ, దానికి నన్ను ఏదో రాయమంటే ఈ కథ రాసే ఒకసారి. ఎప్పుడు 56 గౌతముడు బ్రహ్మదత్తుడికి ఇచ్చిన శాపం. ఉత్తరకాండలో ఇది కూడా ప్రక్షిప్తం. 3/59 సర్గ 60. ఒక దుర్బుద్ధి కల గద్ద ఒక గుడ్లగూబ గూటిలో చేరింది. అది ఆ గూడులోనే ఆ గూడు తనదే అని వాదిస్తూ గుడ్లగూబతో రోజు పోట్లాట్లు పెట్టాయి. చివరకు ఆ 2 పక్షులు తమ తగవు తీర్చయించడానికి శ్రీరాముణ్ణి వేడుకోవటానికి నిశ్చయించు. అలా నిశ్చయించి ఆ 2 శ్రీరాముడి సన్నిధికి వచ్చి అతని గుణగణాలను ప్రశంసించి తమ తగవు విన్నవించాయి. రాముడు మంత్రి సహితుడై వాటి తగవు విని ఆ గూడు గుడ్లగూబదే అని నిర్ణయం చేశారు. గ్రద్ద గూబ యొక్క గూటిని ఆక్రమించింది కనుక దాన్ని శిక్షింపాలి అను. అంతలో ఆకాశవాణి ఇలా వినిపించింది, రామచంద్ర, ఈ గద్ద మునిపే తపోబలంతో దగ్ధమైపోయి కనుక దీన్ని ఇప్పుడు మళ్ళీ వధించటం మంచిది కాదు. కాలరూపుడైన గౌతముడు ముందే దీన్ని దగ్ధం చేశాడు. ఈ గ్రద్ద బ్రహ్మదత్తుడనే పేరుతో విఖ్యాతుడైన శూరుడైన వరుడు, సత్యనిష్ట గలరా. ఒకసారి ఇతని దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చి భోజనం అర్థించాడు. కానీ అతడు తాను గత శతవర్షాలలో తినని భోజనం కావాలి, అంటే 100 ఏళ్లలో ఎవడు తినని తాను తినడు, ఒక గొప్ప భోజనం కావాలి అని. బ్రహ్మదత్తుడు అతని అర్ఘ్యపాద్యాదులు భోజనానికి ఆహ్వానించి
కాని మాంసమస్యాభవత్ తత్ర ఆహారే తం తు మహాత్మనః అధ క్రుద్ధేన మునిన శాపో దత్తోన్యదారుణః దత్తోస్య దారుణ గురుద్ధర్త్వం భజ వై రాజన్ మామైనం గ్హ్యాధ శుభ్రవే ప్రసాదం కురు ధర్మజ్ఞ అజ్ఞానాన్మే మహావ్రత శాపస్యాంతో మహాభాగ క్రియతాం వై మమానఘ తదజ్ఞానకృతం మత్వా రాజానం మునిరబ్రవే ఉత్పచ్చతి కులే రాజ్ఞం రామో నామ మహాయశ ఇక్ష్వాకూణాం మహాభాగో రాజా రాజీవలోచన తేన స్పృష్టో విపాసంత్యం భవితా నరపుంగ ఆ మహాత్ముడికి పెట్టిన భోజనలు మాంసాహారం అది చూసి ఆ ముడికి కోపం వచ్చి గద్ద అవుతావు అని చెప్పి రాజు అతడి శాపం ఇవ్వవద్దు అని ప్రార్థిస్తూ ధర్మాత్మ ఈ అపరాధం తెలిసి చేసింది కాదు కనుక నన్ను క్షమించు నాకిచ్చిన శాపాన్ని మరణించు అని వేడారు. ముని అదంతా నిజమని గ్రహించి ఇక్ష్వాకు వంశంలో మహాయశోభాగుడై రాజీవలోచనుడు రాముడనేవాడు జన్మిస్తా. అతడు నిన్ను ముట్టిన తోటే నువ్వు శాప విముక్తివి పొందుతావు అని. రాముడు ఆ గద్దను ముట్టినదే తడు దాని గ్రద్ద రూపం తొలగిపోయి చందనానులిప్తమైన మానవ దేహాన్ని పోయి, మహారాజా నువ్వు నా శాపాన్ని తొలగించావు, నాకు నరకవాసం తప్పించావు అని రాముడితో పలికి ఆ గద్ద అక్కడి నుంచి వెళ్ళి. ఈ శాప ఉపశమనం యాచితం అంటే కోరితే ఇవ్వచ్చు. గోరఖ్పూర్ ప్రతిలో ఈ ప్రక్షిప్త సర్గం లేదట, మిగతా వాటిలో ఉన్నాయన్నమాట. తర్వాత 57 వశిష్ఠ మహర్షి సౌదాసుడు అనేవాడికి శాపం ఇవ్వడం. ఉత్తరకాండ 60. వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడికి సౌదాసుడి కథ చెబుతున్నాడు. ఏమని? శ్రీరాముడు పంపగా శత్రుఘ్నుడు సైన్యంతో మధువనానికి వెళుతున్నాడు. దారిలో వాల్మీకి ముని ఆశ్రమం చేరాడు. ముని అతడికి యథోచితంగా స్వాగత సత్కారాలు చేశాడు. ఆశ్రమం దగ్గర యజ్ఞయూపాదులను చూసి ఇక్కడ యజ్ఞం ఎవరు చేశారు అని శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షిని అడిగి, దానికి బదులుగా వాల్మీకి మహర్షి ఇలా చెప్పారు: నీ పూర్వజులలో ఒకడైన సుధాముడి మనుమడు సుదాసుడి మనవడు సౌదాసుడనేవాడు ఒకరోజు వేటకై వనానికి అరణ్యానికి వచ్చాడు. అక్కడ అతన్ని 2 రాక్షసులు కనిపించారు. అతనికి వాడు పులి రూపాలు ధరించి వేల కొలది మృగాలను చంపి తినేస్తున్నారు. వాటి మూలంగా ఆ అరణ్యమంతా మృగరహితం అవటం చేత కోపించి సుదాసుడు వారిలో ఒక్కడిని బాణం వేసి సంహరించి, దీనివల్ల 2వ వాడు దుఃఖ సంతప్తుడే, నువ్వు నిరపరాధి అయిన నా స్నేహితుడిని చంపావు కనుక నేను నీపై దీనికి బదులు తీర్చుకుంటా అన్నాడు. ఆ తరువాత కొద్ది కాలానికి సౌదాసుడు రాజై అతడు ఈ ఆశ్రమ దగ్గర యజ్ఞవాటిక నిర్మించి అశ్వమేధం చేసి వశిష్ఠ మహర్షి తన తపోబలం చేత యజ్ఞ రక్ష చేస్తూ యజ్ఞం చాలా కాలం జరిగి దీర్ఘసత్రయాగం అంట. యజ్ఞం పూర్తి కానున్న సమయం పూర్వ వైరాన్ని తరచి ఆ రాక్షసుడు వశిష్ఠుని రూపం ధరించి వచ్చి రాజుతో తనకు వెంటనే మాంసయుక్త భోజనం కావాలి అన్నారు. మారు రూపంలో వచ్చిన రాక్షసుడి మాట తెలియక రాజు వెంటనే వంటవాణ్ణి పిలిచి గురుగారికి మాంసాహారం వండి పెట్టమని ఆజ్ఞ. వాడు దీనికి ఆశ్చర్యపడి గురువుగారు ఈ అభక్ష్య భోజనం ఎలా కోరారు అని అనుమానపడి
ఇంతలో రాక్షసుడు వంటలవాడి రూపం ధరి నరమాంసయుక్తమైన భోజనం తెచ్చి వశిష్ఠుడికి పడి నరమాంసం చూసిన వశిష్ఠుడు కోపపడి రాజును ఇలా శపించాడు. యస్మాత్ త్వం భోజనం రాజన్ మామైతద్దాతుమిచ్చసి తస్మాత్ భోజనమేతత్తదే భవిష్యతి న సంశయః. యస్మాత్ త్వం భోజనం రాజన్ మామైతద్దాతుమిచ్చసి తస్మాత్ భోజనమేతత్తే భవిష్యతి న సంశయ. ఒరేయ్, నాకు ఇలాంటి ఆహారం వడ్డించినందు నీకిక ఈ విధమైన ఆహారమే రోజు తినాల్సిన గతి. అది విని సౌదాసుడు కోపం వహించి వశిష్ఠుడిని శపించటానికి చేతిలో నీళ్లు తీసుకు కానీ రాణి అతడి కార్యం నుండి అలా గురువుని శపించకూడదని ఆపేసి 50 సౌదాసుడు వశిష్ఠుణ్ణి జపించడం. ఉత్తరకాండలో ఉందిట 65. వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపం విని సౌదాసుడు కోపంతో ఇతడే మాంసయుక్త భోజనం కావాలని అడిగి ఇప్పుడు శాపమిస్తున్నాడేమిటని అడిగా. వగచ నిజం అతనికి తెలియదు. అడిగినది వశిష్ఠ రూపంలో వచ్చిన రాక్షసుడు. వాడి ఆ తర్వాత వంటవాడి నరమాంసాన్ని తయారు చేసి పడి ఈ కథ తెలియక రాజు తాను నిరపరాధినని ఎంచి వశిష్ఠుడు అకారణంగా తనను శపించాడని భావించి కోపం పడు. వెంటనే అతడు వశిష్ఠుడికి ప్రతిశాపం ఇవ్వాలని అనుకొని జలాలు చేతిలో తీసుకు కానీ రాణి మదయంతి అడ్డుపడి అతడితో ఇలా అన్నారు. ఏమని? రాజన్ ప్రభురీయతోస్మాకం వశిష్ఠో భగవాన్ ఋషి ప్రతిశప్తుం న శక్తస్త్వం దేవతుల్యం పురోధస్. రాజా, వశిష్ఠ మహర్షి మనకు కుల గురువు, ప్రభు, బ్రహ్మర్షి, పురోహితుడు. అతన్ని సాకి శాపం ఇవ్వం. అలా చెప్పి వారించినందువల్ల రాజు శాపం ఇవ్వటానికి తీసుకున్న జలాలను తన పాదాల మీద చల్లుకున్నాడు. ఎక్కడ అది వేస్ట్ కాకూడదు. అతని పాదాలు వెంటనే దగ్ధమైపోయి అప్పటి నుండి సౌదాసుడు కల్మాషపాదుడుగా వినబడి, అంటే కాళ్ళు కాలిపోయిన కాళ్ళు కలవ. ఆ తర్వాత రాజు పత్ని సహితంగా వశిష్ఠుడి కాళ్లపై పడి, మీ రూపం ధరించి వచ్చి నన్నెవడూ మోసగించాడు మహాత్మా. అలాంటి భోజనం కావాలని మీరు కోరినట్లు నేను అనుకొని పొరపాటు పడ్డా. అప్పుడు మహర్షి దివ్య దృష్టిని చూసి జరిగిందంతా గ్రహించి రాజుతో ఇలా అంటున్నారు. మయా రోష పరీతేన యదిదం వ్యాహృతం వదః వచః నైత శక్యం వృధా కర్తుం ప్రాదాస్యామి చ తేవ. కాలో 12 వర్షాన్ని శాపస్యాంతో భవిష్యతి మత్ప్రసాదాచ్చ రాజేంద్ర అతీతన్న స్మరిష్యత్. రాజా, నేను రోషపూరితుడనై నీకు శాపమిచ్చాను, నిజమే. ఇది వ్యర్థం కూడా కాదు. ఎందుకంటే దీనికి శపింప చేయటానికి నీకు ఒక వరం ఇస్తా. ఈ శాపం నిన్ను 12 ఏళ్ళు మాత్రం బాధిస్తుంది, తప్పదు. ఆపై అది తొలగిపో. నా కృపచేత నీకు జరిగిందంతా స్మృతిలోకి వస్తుంది. ఆ వశిష్ఠుడిచ్చిన ఈ వరం తర్వాత ఉపశాంతిలాగా మారి. తర్వాత 59 శుక్రాచార్యుడు అనే భార్గవుడు అంట. ఆయన దండుడనే వాడికి శాపం ఇవ్వటం ఉత్తరకాండలో 81వ సర్గం. అగస్త్యముని శ్రీరాముడి రాజ్యపుత్రుడైనటువంటి దండుడికి ఇయ్యబడిన శాప కథ చెప్పు. దండుడనే రాజు ఒకసారి మనోహరమైన మధుమాసంలో, చైత్రమాసం, వైశాఖ మాసం, శుక్రాచార్యుడి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అతడు శుక్రాచార్యుడి కుమార్తెను చూశాడు.
ఆమె త్రిలోకసురు. ఆమెను చూసి రాజుకు కామోద్వేగం కలిగి ఆమెను కౌగలించుకోబోగా అతనితో ఆమె చాలా సవినయంగా ఇలా, రాజేంద్ర, నేను శుక్రాచార్యుడి కుమార్తెలలో పెద్దదాన్ని, జ్యేష్ఠుల. నా పేరు అరజ. నన్ను బలవంతంగా ముట్టుకోబో. నా తండ్రి మీకు గురు, నువ్వు అతని శిష్యుడు. ఆ మహాతపస్వి కోపిస్తే నీకు మహా విపత్తు ఏర్పడు. కనుక నువ్వు నన్ను వరింపదలస్తే ఆయన్ని అడిగి ధర్మశాస్త్ర పద్ధతిలో ఆయన్ని నన్ను వరి. నువ్వు పోయి అడిగితో నా తండ్రి కాదనడు అని ఆమె చెప్పిన మాట కామాంధుడు మదోన్మత్తుడు అయిన దండుడికి నచ్చలా. సుందరి, కాలం వ్యర్థం చెయ్యకు. నీ కొరకు నా ప్రాణాలు హరించుకుపోతా. నిన్ను పొందిన తరువాత నాకు ప్రాణభీతిగా దుఃఖ వ్యధ కాని ఏం లెక్కలు కా. నువ్వు నాకు ఆ చింతలే. కనుక నన్ను వ్యాకుల పెట్టక వెంటనే అంగీకరించు అని తొందరే. అతడు ఆ భార్గవ కన్యను బలవత్వరంగా తన కౌగిలికి చేర్చాడు. తప్పించుకొనటానికి ప్రయత్నించి ఆమె ఎంతగానో పెనుగులాడు. అయినా విడవక అతడు ఆమెను బలాత్కరించి అనుభవించి ఆ తర్వాత అతడు వెంటనే తన నగరానికి వెళ్ళి అరజ దుఃఖిస్తూ ఆశ్రమ ప్రాంతంలో తండ్రి కోసం నిరీక్షిస్తూ ఉంది. శుక్రుడు వచ్చి శోకాకులయ్యి ఉన్న కుమార్తెను చూసి సర్వం గ్రహించి వెంటనే ఆ మహాతేజస్వి పట్టరాని కోపంతో శిష్యులతో ఇలా అన్న, వశ్యధ్వం విపరీతస్య దండస్య విదితాత్మనః విపత్తిం ఘోర సంకాశాం క్రుద్ధాత్ అగ్నిశిఖాం క్షయోస్య దుర్మతేః ప్రాప్తః పానుగస్య దురాత్మనః సామగస్య దురాత్మనః యః ప్రదీప్తాం హుతాశస్య శిఖాం వై స్పృష్టుమిచ్చతి యస్మాత్ స కృతవాన్ పాపమీదృశం ఘోర సంహితం తస్మాత్ ప్రాప్స్యతి దుర్మేధా ఫలం పాపస్య కర్మణ. సప్తరాత్రేణ రాజాసౌ సపుత్ర బలవాహనః పాప కర్మ సమాచారో వధం ప్రాప్స్యంతి దుర్మతి. శాస్త్ర విరుద్ధ ఆచరణశీలుడైన ఈ మూర్ఖుడు దండుడు నా కోపాగ్నికి ఆహుతి కాగ. ఈ దుర్బుద్ధికి వినాశకాలం వచ్చి చూడండి. ఇతడు మండుతున్న అగ్ని కీలలు కౌగలించుకునే ప్రయత్నం చేశాడు. అలాంటి మహాపాప కార్యం చేసిన దాని ఫలం వెంటనే పొందాలి. ఈ పాటి నుండి 7 రాత్రులలో అతడు పుత్ర మిత్ర బల సహితంగా నశించిపోతాడు. ఇలా శాపమిచ్చి శుక్రాచార్యుడు తన ఆశ్రమ వాసులతో, మీరు ఈ రాజ్యం దాటిపోయి వేరొక చోట ఉండండి చెప్పారు. అలా చెప్పగానే వారం రోజులు దండుడి రాజ్యం సర్వం నశించిపోయింది. 60 శుక్రాచార్యుడు దండకారణ్యం. ఉత్తరకాండలో 81. దండకారణ్యం నిర్జనం అగవటానికి, అంటే జనం లేకుండా ఉండటానికి కారణం ఏమిటి అని అగస్త్యుడు రాముడు అడిగితే అగస్త్య మహర్షి చెప్పారు. వింధ్య శైవల గిరుల మధ్య భాగంలో దండుడి యొక్క రాజ్యం ఉండే. ధర్మయుగమైన కృతయుగంలో ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినందు శుక్రాచార్యుడు రాజును అతని రాజ్య భూమిని కూడా శపించాడు. సమంతాజ్యోజనశతం విషయం దాస్య దుర్మతే దక్ష్యతే పాంసువర్షేణ మహతా పాకశాసన సర్వసత్వాని యానీహ స్థావరాణి వరాణి చ మహతా పాంసువర్షేణ
విరయం సర్వో అగమన్ సర్వోగమన్ దండస్య వినయో యావత్ తావత్ సత్వం సముచ్ఛ్రయం పాంసు వర్షమిహామివాలక్ష్యం సప్తరాత్రం భవిష్యతి. రాజు రాజ్యాన్ని చుట్టూను 100 యోజనాల భూమి వరకు గల ఈ భాగమంతా ఇంద్రుడి చేత వర్షింపకుండా ధూళి వర్షం మింగిపోస్తుంది. అంటే వర్షం చొక్క పడదక్కడ. ఇక్కడ గల స్థావర జంగమ జీవులని ధూళి వర్షంలో నశించిపో. దండుడి రాజ్యం ఎంతవరకు ఉందో అంతవరకు గల సమస్త ప్రాణికోటి 7 రాత్రులలో దుమ్ము వర్షంలో మునిగిపోదు అని శాపమిచ్చి ఆ పాడుపడిన దండుడి యొక్క రాజ్యమే దండక అరణ్యం. 61 దుర్వాసుడు లక్ష్మణుడికి శాపం ఇవ్వడం ఉత్తరకాండ 105వ సర్గలో. శ్రీరాముడి అవతార కార్యం పూర్తయిందని బ్రహ్మ అతని భవిష్య కార్యాన్ని గురించి కారుడి ద్వారా అతడికి సందేశం పంప. కారుడు వచ్చి ఆ సందేశం ఇతరులు వినరాదని శ్రీరాముడు తనకు ఏకాంతంగా ఇయ్యాలి అని చెప్పి రాముడు లక్ష్మణుడిని పిలిచి, నువ్వు ద్వారం దగ్గర నిలిచి ఎవ్వరినీ లోపలికి పంపద్దు, రానివ్వద్దు. మా మాటలు వినినవాడు మేము మాట్లాడుకుంటుండగా చూసినవాడు కూడా వధార్హుడే అన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా దుర్వాస మహర్షి రాజద్వారానికి వచ్చాడు. అతడు తక్షణమే రాముణ్ణి చూడాలన్నాడు. రాముడు ఇప్పుడు అనేక ఇతర కార్యం మీద లగ్నమై ఉన్నాడు. 2 గడియలు వేచి ఉండాలన్నాడు లక్ష్మణుడు. దానిపై కోపించి కళ్ళెర్రజి నేత్రాగ్ని చేత దహిస్తున్నట్లు లక్ష్మణుణ్ణి మహోగ్రంగా చూస్తూ ఇలా అన్నాడు దుర్వాసు. అస్మిన్ క్షణే మాం సౌమిత్రే రామాయ ప్రతివేదయ. అస్మిన్ క్షణే మాం సౌమిత్రే న నివేదయతే యది విషయం త్వాం పురన్నైవ శపేష్యే రాఘవం తథా భరతం చైవ సౌమిత్రే యుష్మాకం యాచ చింతతి యాచి సంతతి నహి శక్యామ్యహం భూయో మన్యుం ధారయితుం హృది. లక్ష్మణ, నువ్వు తక్షణమే పోయి రాముణ్ణి నా రాక తెలియచెయ్యి. నువ్వు వెంటనే నా ఆగమన వార్త రాముడికి చెప్పకపోతే ఈ రాజ్యం, నగరం, నిన్ను, రాముణ్ణి, భరతుణ్ణి, నీ సంతానాన్ని కూడా శపించేస్తా. నేను ఈ కోపం పట్టలేను అని దుర్వాసుడి ఘోరమైన మాటలు విని లక్ష్మణుడు తనలో ఇలా అనుకున్నాడు. అందరి వినాశం జరగటానికి బదులు ఈ నా ఒక్కడి మరణం చాలా శ్రేయస్కరం అని నిర్ణయం చేసుకొని రాముడి దగ్గరకు వెళ్ళి రాముడి ఆజ్ఞను ఉల్లంఘిస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి దుర్వాసుడి రాక గురించి రాముడికి చెప్పి దుర్వాసుడు వెళ్ళిపోయిన దుర్వాసుడు వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మణుడు రాముడి దగ్గరకి వచ్చి, మీరు నిశ్చింతగా నన్ను వధింపండి అని, మీ ప్రతిన నెరవేర్చుకోవండి అని ఇక్కడ శాపం ప్రత్యక్షంగా ఇవ్వాల. ఇవన్నీ శాప. ఇక శపథాల్లోకి వచ్చి 1వ శపథం రాముడి శపథం అరణ్యకాండ 24. మహాబలవంతుడైన ఖర రాక్షసు ససైన్యంగా వచ్చి రాముడి ఆశ్రమం వైపు నడిచారు. రామలక్ష్మణులకు ఆ సమయంలో ఎన్నో దుర్నిమిత్తాలు కనవు. ఆ సమయంలో శ్రీరాముడు చూపిన ఉత్పాతాలు ప్రబల అనిష్ట సూచక. ఆకాశంలో ధూసర వర్ణ మేఘాలు ప్రచండంగా గర్జిస్తూ
రక్తధారలు వర్షించాయి. వెంటనే కొన్ని శుభసూచకాలైన నిమిత్తాలు కూడా తోచాయి. అవి విజయ సూచకాలు అయిన రాముడు ముందు జాగ్రత్త లక్ష్మణుడితో ఇలా, నువ్వు సీతను తీసుకొని వృక్షాచ్ఛాదితమైన పర్వత గుహలోకి వెళ్ళి ఇలా చెప్పి లక్ష్మణుడు మారు చెప్పకుండానట్టుగా తిరిగి ఇట్లా అన్నాడు. ప్రతికూలితుమిచ్చామి నహి వాక్యమిదంతయ శాపితో మమ పదాభ్యం గమ్యతాం వత్సమాచ. నువ్వు ప్రతికూలంగా మాట్లాడవద్దని నా కోరిక నీకు నా పాదాలపైన ఒట్టు. అంటే నా కోరిక తీర్చకపోతే పాదాల మీద. నా మాట ప్రకారం సీతను రక్షించడానికి గుహాముఖానికి వెళ్ళు. వీరుడు శూరుడు అయిన లక్ష్మణుడు స్వయంగానే ఆ రాక్షసులను ఎదిరింపగలడు అనే విషయంలో రాముడికి అనుమానం. కానీ వాళ్ళని తానే స్వయంగా సంహరించాలి. అందుకని అతడు లక్ష్మణుడిని మాట్లాడనివ్వకుండా చెప్పాడు. సీత చేసిన అగ్ని శపథం. సుందరకాండ 50. లంకలో రాజసభలోకి వచ్చిన హనుమంతుణ్ణి చూసి రావణుడికి లోపల ఒక అనుమానం కలిగి అతనికి నందీశ్వరుడు రూపవరుడు తనకిచ్చిన శాపం జ్ఞప్తికి అతడు హనుమంతుని వధించడానికి నిశ్చయించి, కానీ విభీషణుడు ఆ సమయంలో దూతని సుగ్రీవుడు పంపగా వచ్చినాడని చెప్పుతున్న హనుమంతుడు దౌత్య ధర్మాన్ని అనుసరించి వధార్హుడు కాడని చెప్పి అందుపైన రాముడు హనుమంతుని తోకకు నిప్పి పట్టి పెట్టి ఊరంతా తిప్పి రమ్మని చెప్పారు. రాక్షసులు ఆ మాటపై హనుమంతుడి తోకకు నిప్పు బట్టలు చుట్టి చమురు పోసి నిప్పాడు. హనుమ రాక్షసులు అందరినీ సంహరించగల సమర్థ, కానీ అనుకున్న కార్యం ఇంకా పూర్తి కాదు కనుక వాడు చేసిన అవమానమంతా సహించాడు. అతడు లంక అంతా చక్కగా చూడాలనుకో అతని కోరిక ఇప్పుడు అనాయాసంగా అంటే అడగకుండానే యాక్సిడెంటల్గా జరిగిపోయి కనుక అగ్ని వలన హనుమంతుని తోకకు అంతగా బాధక, కానీ లంక పూర్తిగా సంతాపించు. హనుమంతుడి సందేశం విన్న మీద ఆమె సీత అతనికి నిస్సంశయంగా రామదూత అని అర్థమైపోయి కనుక హనుమంతుని క్షేమానికి అగ్నిదేవుని ప్రార్థించి యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తప యది వాస్త్యేకపత్నిత్వం సీతో భవ హనుమత్. అగ్నిదేవ, నేను పతి సేవా పరాయణురాలిని అయితే నాలో తపశ్శక్తి పాతివ్రత్య బలం ఉంటే నువ్వు హనుమంతుని చల్లగా ఉండు, తోకని కాల్చదు. 2 యది కించిదనుక్రోశస్య మయ్యప్తి ధీమత యది వా భాగ్యశేషో మే సీతో భవ హనుమత్. యది మాం వృత్త సంపన్న తత్సమాగమలాలస న విజానాతి ధర్మాత్మా సీతో భవ హనుమత్. యది మాం తారయేదార్య సుగ్రీవః సత్య సంగరః అస్మాద్దుఃఖ అంబు సంరోధాచ్చితో భవ హనుమత్. రామచంద్రుడికి నా మీద ఏమాత్రం దయ ఉన్నా, నా మీద ఏపాటి సౌభాగ్య శేషం ఉన్నా అగ్నిదేవ నువ్వు హనుమంతుణ్ణి చల్లగా చెయ్యి, తోక కాలకుండా. రాముడు నేను సచ్చీలనని తనకు నేను చేరటానికి ఉత్కంఠిత అని నమ్మితే అగ్ని నువ్వు హనుమంతుని శీతలం కయ్యి. సత్యప్రతిజ్ఞుడైన సుగ్రీవుడు నన్నీ దుఃఖ సాగరను ఉద్ధరింపగలడు అయినప్పుడు ఓ అగ్ని నువ్వు హనుమంతుడికి చల్లగా ఉండు. అలాగే 3వ
శ్రీరాముడి శపథం యుద్ధకాండ 19. శ్రీరాముడు విభీషణుడితో శపథపూర్వకంగా ఇలా అన్న. విభీషణుడు రాముడిని శరణుకొచ్చాడు. రాముడు అతడికి అభయం ఇచ్చాడు. తర్వాత అతన్ని రాక్షసుల బల విశేషాలు గురించి చెప్పమని కోరాడు. అప్పుడు విభీషణుడు రాముడి బ్రహ్మ వలన లభించిన వరాలన్నీ చెప్పి అతడు అవధ్యుడని, సోదరుడైన కుంభకర్ణుడు మహాబల సంపన్నుడని, యుద్ధంలో ఇంద్రుడంత బలశాలి రావణుడి కుమారుడైన మేఘనాథుడు యుద్ధ కళా నిష్ణాతుడని, మహోదర మహాపార్శ్వ అకంపనాదులు అజేయులని చెప్పి అది విని రాముడు ఆలోచించి ఇలా, నువ్వు చెప్పింది చక్కగా తెలుసుకున్నావు. అహం హత్వా దశగ్రీవం సప్రహస్తం సహాత్మై రాజానం త్వాం కరిష్యామి సత్యమేతశృణోతు మే. అహత్వా రావణం సంఖ్యే సపుత్ర జనబాంధ రసాతలం వా ప్రవిశేత్ పాతాళం వాపి రావణ పితామహ నకాశం వా నక్మే జీవన్ విమోక్ష్యత్. అహత్వా రావణం సంఖ్యే సపుత్ర జనబాంధవం అయోధ్యాం న ప్రవేక్ష్యామి త్రిభిస్తైర్భ్రాతృభిస్సపి. రావణుని సపుత్ర హస్తాధికంగా వధించి నిన్ను నేను లంకారాజ్యానికి అభిషేకం చేస్తాను. రావణుడు రసాతలంలో దాక్కుని పాతాళంలో చేరి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నా చేతిలోంచి ప్రాణాలతో బయటపడలే. నేను నా ముగ్గురు తమ్ములు ప్రమాణంగా ఈ యుద్ధంలో రావణుడు సపుత్ర బాంధవ సహితంగా వధించి కానీ అయోధ్యలోకి అడుగు. శ్రీరాముడి వచనాలు విని విభీషణుడు అతనికి శిరసా నమస్కరి రాక్షస సంహారంలో లంకాపుర విజయంలో తాను కూడా యథాశక్తి సహాయపడగలనని చెప్పి రాముడని విని చాలా సంతోషం. వెంటనే లక్ష్మణుడిని పిలిచి అప్పుడే సముద్ర జలాలు తెప్పించి లంకారాజ్యాన్ని అక్కడికక్కడే విభీషణుని అభిషిక్తుణ్ణి చెయ్యమని లక్ష్మణుడితోత చేయించాడు. మిగతా విషయాలు రేపు.